2029 పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా టీడీపీ నూతన కమిటీకి సూచించారు. నగరంలోని కమ్మ భవన్లో జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా నాగరాజు, ఇతర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ అనంతపురం జిల్లా ప్రజలు 14కి 14 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలిపించారన్నారు. వారి రుణం తీర్చుకోలేమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ తల రాతను మార్చే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. జిల్లా ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు పనిచేయాలని నూతన కమిటీకి వారు సూచించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మంది శాసనసభ్యుల మీద బాధ్యత ఉంది. నమ్మినటువంటి ప్రజలకు మంచి కోసం పనిచేయాలి, నమ్ముకున్నటువంటి నాయకత్వం కార్యకర్తల కోసం పనిచేయాలి. అది ఎంత శ్రమైన అనేటువంటిది నేను ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇబ్బందులు వస్తాయి, మనం కాస్త ప్రశాంతంగా ఓపిక వాటిని అధిగమించగలిగితే మనకు మళ్ళీ 2029లో ఎదురుండదు అనేటువంటిది కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. ఎదురు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మనం 5 ఏళ్ల కోసం రాజకీయాలు కాదు, 10 ఏళ్ళు శాశ్వతంగా 10 ఏళ్ల పాటు ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే ఈ జిల్లా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రతి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఆ రోజున ఆయన ఇంటర్నెట్ అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలన్నారు. ఇంటర్నెట్ తో, సాఫ్ట్వేర్ తో ప్రపంచం నలుదిక్కులుగా తెలుగు పిల్లలు వెళ్ళారు అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనల వల్లే అనేటువంటిది చెప్తున్నాం. ఆయన డ్రిప్ ఇరిగేషన్ అని చెప్తే ఇది మాకు డ్రిప్పులతో సాగలు, కాలువ నీళ్లు కావాలన్నారు. ఈ రోజు డ్రిప్ లేనటువంటి పొలాన్ని మనం అనంతపురం జిల్లాలో చూడగలుగుతున్నామా అని చెప్తా ఉన్నాం. ఇట్లా ఒక ముందు తరానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని ఈ తరంలోనే ఇంప్లిమెంట్ చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ హైవేలో డబ్బులు లేకుండా వేయచ్చు అని నమ్మారు, వేసి చూపించారు. ఈ రోజు మళ్ళీ ఆయన తపన పడుతున్నాడు. రాయలసీమకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఉత్తరాంధ్రకి ఒక రకంగా, రాయలసీమకి ఒక రకంగా ముందుకు తీసుకుపోవాలి. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేయాలని ఇప్పటికే దాదాపు కేంద్రంతోనే 4-5 మీటింగ్లు అయ్యాయి. ఇప్పుడు ఈయన మీటింగ్ మీద కూర్చున్నప్పుడు చూస్తే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఆయన ప్రతి 10 రోజులకు ఒకటి పెడతాడు మన్ కీ బాత్ అని, అంటే మనసులో మాట అని. ఆయన దేశం మొత్తం గురించి రేడియోలో మాట్లాడతాడు. ఈ రోజు ఆ మన్ కీ బాత్ మాట్లాడుతూ అనంతపురం గురించి దాంట్లో మాట్లాడాడు అని అంటే ఢిల్లీ కూడా మన వైపు చూస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాయలసీమలో జరిగేటువంటి మార్పులు, అనంతపురంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని ప్రధానమంత్రి గారు మాట్లాడారు అని అంటే ఢిల్లీ మన వైపు చూడడం మొదలైంది అని. దేవుడు సహకరించి నిజంగా ఢిల్లీ పాలకులకు, మన కూటమికి మనకు అనుకున్నటువంటి లబ్ధి జరిగితే రాయలసీమ తల రాతలు మార్చేందుకే చంద్రబాబు నాయుడు గారు శ్రమ పడుతున్నారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో మూసేశారు, ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి దాంతో నేను ఒక్కటే నాయకులను అడుగుతా ఉన్నా, మీ హయాంలో అందరిలో కాలువ మీద ఒక గంపు మన్నెత్తేశారా? ఈ జిల్లాలో ఒక చుక్క నీరు అదనంగా తెచ్చారా? నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 40 TMCల నీటిని తీసుకొచ్చాం, సాధికమించి ఇంకా ఎక్కువ తీసుకొచ్చేందుకు కూడా మేము శ్రమ పడతామనేటువంటిది ధైర్యంగా ఈ జిల్లా ప్రజల ముందు తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని గర్వంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు చెప్పేలాగా పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ గగ్గోలు పెట్టినటువంటి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీ రాయలసీమ లిఫ్ట్ అని మీరు గగ్గోలు పెట్టారే, ఈ జిల్లాకు జరిగే లాభం ఏంటి? అది ఇప్పుడు ఆగడం వల్ల జిల్లాకు జరిగినటువంటి నష్టం ఏంటో ఒక్కసారి వివరించండి. అంద్రినీవ వల్ల లాభం ఏంటి? అంద్రినీవాకు నీళ్లు రాకపోతే జరిగే నష్టం ఏంటి నేను చెప్తానంటున్నా. ప్రజల్ని మభ్య పెడితే ప్రజలు మళ్ళీ తిరగబడతారు. నిజాలు తెలుసుకున్న రోజున మళ్ళీ ఇదే గతి మీకు వస్తుంది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈ రోజు 14 సీట్లు ఇచ్చినటువంటి మాకు జిల్లా ప్రజలకు చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం, ఈ జిల్లా రుణం తీర్చుకునేంత వరకు కూడా పని చేస్తామని
ఉన్నటువంటి మేము ఈ జిల్లా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తామనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ కూడా ప్రజల కోసం ఈ జిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తొలగించేలా పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు